గోంగూర అండి వాటర్లో కడిగి ముక్కలు చేసుకొని వాటర్లో కడిగి పెట్టుకున్నాను తొందరగా మగ్గిద్దని. ఆనియన్స్ ఒకటి, 2 పచ్చిమిర్చి, 2 చీలికలు చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అండి, ఒక గంట వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకున్నాను, అది నచ్చితే మీకు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. కోపులండి, అవి దూరగా అంటే తిరగమాత గింజలు, అవి ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి పెట్టేసుకున్నాను నేను. మినపప్పు, ఏడుశనగపప్పు, నూగులు కూడా వేసుకుంటానండి. పచ్చిమిర్చి, ఆనియన్ మొత్తం 2 వేసుకున్నాండి దూరగా వేయించేటట్టు. 1 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అది దాన్ని కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి మనం. సాల్ట్ అండి, మళ్ళీ పసుపు కూడా వేసుకున్నాను, చిటికెడు పసుపు. అది ఇంకా దూరగా వేగుతూ ఉండాలి, కొద్దిగా గోల్డ్ కలర్ వేగేటట్టు చూసుకుంటూ ఉండాలి. గోంగూర వేసుకున్నాను, ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆ గోంగూర, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది, బాగా కలిసిపోద్దని. ఇంకా అదే మూత పెట్టేసుకొని మనం మగ్గిద్ది అనమాట, బాగా ఉడికిద్ది, అందుకోసమని మూత పెట్టేసుకుంటాను. ఇంక చూడండి మళ్ళీ తీసాను. వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ అంతా అయిపోయేటట్టుగా ఉండాలి, బాగా ఏగాల, కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాం మనం. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ తీసుకోవాలి. నీట్గా కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్య మూత పెట్టుకుంటా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. మనం ఆకు కదా, ఊరకు 2 నిమిషాలు మగ్గిపోద్దండి. చూడండి అలాగా ఆయిల్ మనకు ఆయిల్ కనిపించే అంతగా నీరంతా పోయి అట్లా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఆయిల్ వేగినట్టు ఆకు. తర్వాత ఇంగు వేసుకుంటానండి, అదిగోండి ఇంగువ, అలా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. అది పొద్దులు కలుపుకుంటూ ఉండాలండి, అంటే లాస్ట్కి వచ్చేసరికి మనం ఎమ్మటెమ్మట కొద్దిగా కలుపుకోవాలి, అడుగు అంటుకోకుండా చూసుకోవాలి మనం. ఆకు వరకు అంటుగంటిద్దండి. మీడియం మంటే పెట్టుకోవాలి మనం, పెద్ద మంట అస్సలు పెట్టుకోకూడదు ఆకుకూరకల్లా. చూడండి మూత పెట్టుకొని తీసుకుంటా ఉంటే ఆయిల్ కనిపిస్తుంది చూడండి, ఆ వాటర్ అస్సలు లేదు, అలా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనం రైస్ వేసుకొని మనం రైస్ అంతా బాగా నీట్గా కలుపుకోవాలండి. ఆ మంట ఆపుకోకుండా మనం కలుపుకుంటే మనకి దానికి పడతా ఉంటుంది. రైస్ కలుపుకుంటూ ఉండాలండి మనం. అన్నం పొడి పొడిగా ఉండాలండి రైస్, కదా చూడండి ఎలా ఉందో అలా కలుపుకొని చూసుకోవాలి. ఈ రైస్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర రైస్